నిర్మల్ జిల్లా ముతోల్ తానూరు గ్రామాల్లో వైన్ షాపులో దొంగతనాలకు పాల్పడిన 5 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడ్ బీవోలు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరిని రిమాండ్కు పంపుతున్నట్లు బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ముదోల్లో ఒక వైన్ షాప్లో షటర్ లిఫ్టింగ్ చేసుకొని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూరులో క్రైమ్ నెంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదేవిధంగా ఒక వైన్ షాప్కి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముదోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముదోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీం లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను తాడ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ భేసాలో ముదోల్ తానూరులో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ని అమ్మేశారు. ఇప్పుడు ఫస్ట్ ముదోల్లో ఒక 4-wheelerతోని వచ్చాడు, తానూరులో ఒక 2-wheelerతోని వచ్చాడు. సో ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది. ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. సో ఇప్పుడు 6 మంది మన కస్టడీ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము. పట్ల నవీన్, పి దిలీప్, బాయిగిరి రోహిత్, నిరాడి శ్రవణ్ కుమార్. రికవరీ ఆల్రెడీ అతను అమ్మేశారు. సో ఆయన బ్యాంక్ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయి మొత్తం మేము ఫ్రీజ్ చేస్తున్నాము. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ సో బేసిక్గా ఇది వినోద్ ఉన్నాడు కదా, ఆయన బెల్ట్ షాప్లో తాగడానికి మిగతా వాళ్ళు వస్తున్నారు, మిగతా 5 వాళ్ళు. సో అదే క్రమంలో ఒక ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్లానింగ్ చేశారు. సో ఇది ముగ్గురు 2 సార్లు వచ్చి దొంగతనం చేశారు. సేమ్ విలేజ్ సార్ వాళ్ళందరూ? సేమ్ విలేజ్ తాడ్ బిలోలి.